వామ్మో ఈలెందుల్లో కుటుంబం అంతా దొంగలే ఉన్నారు. ఆడోళ్ళు లేదు మొగోళ్ళు లేదు, అందరికందరు అదే పని మీద ఉన్నారుగా. ముందుగాల ఒక ఆడ మనిషి పోయి పకడ్బందీ ప్లాన్ వేసుకొని అరుచుకొని వస్తుంది. అట ఇంకా సిరి వాళ్ళ ఇంటోళ్ళంతా ఆ ప్లాన్ అమలు చేసే పని మీద ఉంటారు. మరి ఇలా ప్లాన్ ఏం దాకా వచ్చిందో మనం కూడా చూద్దాం పాండ్రి. ఓ దేవుడా, వీళ్ళు ఇంటిలాదులు దొంగలే ఉన్నారు కదా. ఇగో ఈ పోలీసు వాళ్ళు వెనక కర్రెగా ముసుగులు దొడుకొని ఉన్నారు చూసినావా. ఇగో గీల గురించే చెప్పేది నేను. ముందుగా ఏ బ్యాంకు కన్నమేద్దామని చెప్పేసి మొత్తం తిరిగి చూస్తారు. ఫస్ట్ నారాయణపేట ఎస్బీఐ బ్యాంక్ కాడికి వేయరాట, తిరుపతి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడికి వేయరాట, ఇక మరికెల్ ఎస్బీఐ కార్డు కూడా వేయరు, దేవరకద్రల ఏపీజీవి బ్యాంకులకు పోయిర్రు, తర్వాత వనపర్తిలా ఇక మొత్తం ఇట్లా చుట్టూ తిరుక్కుంటా ఇట్లా అమర్చింతలో ఉండే యూనియన్ బ్యాంకు మీద కానేసిరు. అబ్బా గిది దొరికిందిరా మనకు, వాస్తు బాగుంది, ఇక గిన్నెలనే ఇద్దాం దొంగతనం అనుకొని ముందుగాల గీ అక్క పోయి మొత్తం తొంగి చూసుకొచ్చి అంతా ఏదేంది ఎట్లెట్లుందని చూస్తుంది. కస్టమర్ లెక్క పోయి ఏదేడుంది ఏడెట్టెట్లా పని చేస్తుంది అని చెప్పేసి కస్టమర్ లెక్క పోయి అడుగుతుంది. ఇక వాళ్ళు పాపం కస్టమరే అనుకొని నిజంగా మొత్తం తిప్పి చూపించేసరికి ఇక సీసీ కెమెరాలు ఏడున్నాయి, పైకం ఏడుంది, ఏం చెల్లి పోవాలి, ఏం చెల్లి తప్పించుకోవాలి, స్కెచ్ మొత్తం స్కాన్ చేసుకొని అక్క బయటికి వస్తుంది. ఇక అట్లనే ఓ రోజు పోయి డ్రిల్ ఓపెన్ చేసిరట. ఇంకో రోజు పోయేసరికి పోలీసు వాళ్ళ బండి ఆన్లైనే తిరుగుతుందట. ఊరిని ఎంత పని కాబట్టి గాసరం బాగాలేదైందని చెప్పేసి ఇంకో రోజు పోయి ఓపెన్ చేసిరట. కానీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి అరే సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయిగా అని చెప్పేసి సీసీ కెమెరాలలో వైర్లు కట్ చేసిరట. ఇక అంతంతా ధ్వంసం చేసి డియూవిని ఎత్తుకొని పోయిరట. ఇక పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి అరే గీలే ఉన్నట్టు అని చెప్పేసి చిన్న మేలుగా ఆ వార్త ఈ వార్త పట్టుకొని పోయి పోలీసు వాళ్ళు అల్లేంబడి తిరిగిరాట. ఓ రోజు తిరిగేసరికి ఏముంది, వాజీవే కరెక్టే వీళ్ళే అని ఎంక్వైరీలు చేసేసరికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూసబెట్టి ఏం ఇవంతా కథలు నిజమేనా అని చెప్పి అడగంగానే అవు సార్ నిజమే అని చెప్పేసి ఓ కత్తులు కటార్లు కార్లనే పెట్టుకొని తిరుగుతున్నారు అట. గడ్డపారాలు చూతాను అంటేనేమో ఇక పోలీసు వాళ్ళు అయితే ఇలా 5గురిని పట్టుకొని కోర్టుకు అప్పగిచ్చే పని మీద ఉన్నారు. చూసిన ఆరులా ఆడోళ్ళు లేదు మొగోళ్ళు లేదు, దొంగతనాలకు ఎట్లేగా పడ్డారో మంచిగా అయింది చూడు. పోలీసు వాళ్ళు పెళ్లి కొడుకుని చేసి అట ఇంకా జైలు ఎత్తున్నారు. ఓది కిజ్జతవాయే రూపాయి రాకపాయే. గీ దొంగ పనులు ఎందుకు చెప్పురి, కాలు చేతులు మంచిగానే ఉండే పని చేసుకొని బతకక అని తిట్టని తిట్టు తిరుగుతున్నారు ఈ ముచ్చటరికైన జనాలు వేసుకొని. మరి ప్లస్ అంకిత ఆధ్వర్యంలో ప్రణాళిక వేసుకొని ఏ బ్యాంకు కొడదామని ఆలోచన చేస్తూ ఫస్ట్ అయితే బ్యాంకుల మీద రెక్కి చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ నారాయణపేటలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మీద, తర్వాత తిరుపతిలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద, మరికల్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు, దేవరకద్రలో ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇవన్నీ ఈ 4 బ్యాంకులు వీళ్ళు మన వనపర్తిలో కొన్ని బ్యాంకులు కూడా చూసుకొని అమరచింత బ్యాంకు యూనియన్ బ్యాంకును టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే అమరచింత ఈ అమ్మాయి అంకిత మొట్టమొదటిసారిగా వచ్చి బ్యాంక్ ఎట్లా ఉంది, లోపల స్ట్రక్చర్ ఎట్లుంటుంది, స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుందని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంకులోకి వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వచ్చి నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటే చూపెట్టండి, ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకొని చెప్పి చూపెట్టడం జరిగింది. అప్పుడే ఈమె ప్రణాళిక వేసుకున్నది. ఈ బ్యాంకు బ్యాక్ సైడ్ ఎట్లుంది, ఫ్రంట్ సైడ్ ఎట్లున్నాయి, సీసీటీవీ కెమెరాలు ఎట్లున్నాయి అన్నీ అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపులతోనే. ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 25th నాడు ఈ ప్రణాళిక, మన 23rd నాడు వచ్చి బ్యాంక్లో ఈ డిస్కషన్ జరిగింది. 25th నాడు ఈమె సెలవు దినాలు కాబట్టి బ్యాంక్లోకి ఎట్లయినా ఎంటర్ కావాలని చెప్పి వీళ్ళని పంపించింది లోపలికి. భాస్కర్ రెడ్డి మరియు తర్వాత ఈ జగదీశ్వర్ రెడ్డి తర్వాత గణేష్ ముగ్గురు ఎంటర్ అయ్యి గ్రిల్ ఓపెన్ చేశారు. ఎంటర్ అయ్యే ప్రాంతం ఎట్లా మనం ఎంటర్ కావాలని గ్రిల్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అట్లే ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు బాగా కుక్కలు అరిచాయన్నట్టు అక్కడ. ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు ఆ జూరాల మీద నుండి వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు వెహికల్ చెకింగ్ చేయడం అర్ధరాత్రి వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వద్దు, మనకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మెసేజ్ లేదు.